మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు ఏంటి, ఆయన ఎలా ఉండేవాళ్ళు, అసలుకి ఎలా ఆయన ఫైటింగ్ ఎలా ఉండేది? ఏం ఫైటింగ్ లేదు. రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా రాజకీయ అవకాశవాది, రాజకీయమైనటువంటి కాంక్ష విపరీతంగా ఉంటుంది. అది తప్పు నేను కాదనట్లేను. కానీ తను ఎదగడానికి కోసము దేనికైనా సిద్ధపడతాడు. దేనికైనా అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా తెలంగాణ కోరుకుంటున్నటువంటి టైంలో తెలంగాణ ప్రజలంతా మీరు అంతా చూసిరు. 1 మిలియన్ మార్చు, సాగరహారం, రాజులు ప్రజలంతా స్కూళ్ళలో పిల్లలు తాళాలేసి తెలంగాణ కోసం కొట్లాడిరు. సార్లు మా ఊరికి రావద్దు, మా బడికి రావద్దు, తెలంగాణ వస్తే మీరు రావాలని చెప్పేసి పిల్లలు పాఠశాలలకు తాళాలేసి టీచర్లను పంపించినటువంటి గొప్ప ఉద్యమం. బస్సులు బంద్ అయిపోయినాయి, ఆఫీసులు బంద్ అయిపోయినాయి. బుడ్డ పోర నుంచి పసి పోర నుంచి పండు ముసలు దాకా జై తెలంగాణ జై తెలంగాణ అని ఒదికు అంటే రగిలిపోతా ఉన్నది. ఒక యాదే అంటిపోయిండు, ఒక శ్రీకాంత్ సార్ చచ్చిపోయిండు, మేము కూడా ధూమ్ధాములు పట్టుకుంటా చలో ధూమ్ధామ్ అని. కడుపులున్న పిండం అడిగి డప్పులా డడ్డనక చూడు తెలంగాణ పోరు చూడు, తెలంగాణ పోరు చూడు కౌలు కళాకారులతోని తెలంగాణ ఉడికిపోతున్నది. కడుపులున్న పిండం అడిగింది కనబోయే తల్లిని పోరు చెయ్యా జల్ది కనమంది. నెలలు నిండని పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకుంటా అమ్మా నన్ను తొందర కనమ్మా నేను జై తెలంగాణ బట్టి పోరాటం చేస్తా అన్నటువంటి గొప్ప పోరాటం సాగిస్తున్నటువంటి సందర్భం. కొండాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్న జై తెలంగాణ, చెట్టు పుట్ట చీమ జై అని ఓరెత్తుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల మీద చంద్రబాబును పట్టుకొని తుపాకీ ఎక్కిపెట్టినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల మీద ఆయనకు ప్రేమలు ఉంటాయా మీరు చెప్పండి? 2014లో మళ్ళీ తెలంగాణ చంద్రబాబు నుంచే పోటీ చేసిండు కదా, ఆయనకేం ప్రేమలు ఉంటాయి? ఆయనకు పదవి కావాలి, కాంక్ష కావాలి. కాబట్టి మెల్లగా చూసిండు. ఇవన్నీ ముసలి అయిపోయినాయి కాంగ్రెస్ వాళ్ళవి, ఇవి ఒడిచిపోయినాయి. వీటిని ఉత్తగా దొక్కాలనుకోండి. అంత బురద అయిపోయింది కాంగ్రెస్. అది గట్టి మన్ను మీటి ఎంత ముసలి అయిపోయి అంత బురద అయిపోయింది. ఇక దాంట్లో కాలు పెట్టిండు, తొక్కిపారు, ఈయన ఎక్కి కూర్చున్నాడు. గంతే తప్ప ఏదైతే నేను గెలిచిందో లేదా. నేనేమంటున్నా, గెలుపు కోసం ఏమైనా చేస్తాడు, ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు, ఎంతటి అరాచకమైనా చేస్తాడు. ఆయనకు కావాల్సింది కుర్చీ. కాబట్టి ఆ కుర్చీని ఆ విధంగా వచ్చి కూర్చున్నోనికి ప్రజల మీద ఇలా తెలిసిపోయింది కదా. 2 సంవత్సరాల ప్రజలు ఏమనుకుంటున్నారు? కేవలం సంక్షేమ పథకాల కోసం చూసి ఓటేశారంటారా, లేకపోతే రేవంత్ రెడ్డి ఈ తెలంగాణలో మంచి పరిపాలన తీసుకురాగలడు, అంత కెపాసిటీ ఉంది, సో కేసీఆర్ కి సరైన ధీటుగా ఎదుర్కొనే శక్తి కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంది, మనం ఓటు వేయొచ్చని నమ్మి వేశారంటారా? మొన్న కేసీఆర్ అన్నటోడు ఒక శక్తి, ఒక అనంతమైనటువంటి శక్తి. కేసీఆర్ లక్ష్యాన్ని మీకు గుర్తుపెట్టుకోండి. నేనేదో ఆయన ఎమ్మెల్యేగానో నేను పొగుడతలేను, దయచేసి మీకు ఒకటి చెప్పాల్సిందని చెప్తా ఉన్నా. ప్రపంచ చరిత్రలో ఒక 14 సంవత్సరాలల్లా మీకు చెప్పాలి, ఈ రాష్ట్రం ముగిసిపోలే ఒక ఉమ్మడి రాష్ట్రంని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి కేవలం కేసీఆర్ గారు. జార్ఖండ్ సిబు సోరెన్ 100 సంవత్సరాలు కొట్లాడిరు ఒక రాష్ట్రం కోసం, తీసుకొచ్చిండు. ఆయన కీర్తి, ఆయన స్థాయి ఎవరు కూడా చేరుకోలేడు. కానీ 25 సంవత్సరాలు కేసీఆర్ని చూసిరు ఇక్కడ. 2001 నుంచి 2023 దాకా కేసీఆర్ తప్ప ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ తెలంగాణలో, ఆయన లీడర్. కాబట్టి అదే సమయంలో అనేకమైనటువంటి అబద్ధాలు కావచ్చు. సహజంగానే జనాలకు ఏముంటాయి, ఆశావాదులు ఉంటారు. కేసీఆర్ గారు 2000 ఇచ్చి నేను 4000 ఇస్తా, కేసీఆర్ లచ్చనే ఇచ్చి నేను తులం బంగారం ఇస్తా, మీకు అద్భుతం సృష్టిస్తా, 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పేసి అదని ఇదానికి అనేకమైనటువంటి మార్పులు, రకరకాలమైనటువంటి అబద్ధాలు, గ్లోబల్ ప్రచారం ఇవన్నీ కలిసి సరే ఒకసారి చూద్దాం అనే ఒక ప్రజల సానుభూతితోని గెలిచినటువంటి వ్యక్తి తప్ప రేవంత్ రెడ్డి అద్భుతం, రేవంత్ రెడ్డి ఏం దేనికి వేయాలి? రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ ఉద్యమంలో నీ పార్టీ లేదు, తెలంగాణ కోసం నువ్వు కొట్లాడినవు కాదు, నువ్వు దేనికోసం కొట్లాడినారు నాయన? నీ పార్టీ కాదు, నీ మన్ను కాదు. కాంగ్రెస్ వాళ్ళు చేతగానోళ్ళు కాబట్టి వాళ్ళ చేతగాని తనాన్ని ఆసరగా చేసుకొని తెలుగులోని కాబట్టి కుర్చెక్కిండే తప్ప ప్రజలు తెలిసిపోయింది, కూర్చున్న తెల్లారే తెలిసిపోయింది కదా. కానీ తెలంగాణ ఇచ్చింది ఎవరు? ఏ పార్టీ? పార్టీ ఇవ్వలేదు. ఏ పార్టీ లేదు, మీరు కాంగ్రెస్, మీరు ఇదే రాంగు. ఇవ్వలేదు, తెచ్చుకున్నాము, ఇవ్వలేదు, కొట్లాడి ఊరికే రాలే. ఎంతమంది బిడ్డలను పోగొట్టుకొని ఎంత పోరాటం చేస్తే అనివార్యంగా దిగొచ్చింది. వామ్మో ఓసోని అమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ ఓటు హక్క నీకెక్కడిదమ్మ. నేను అన్నదాని ఊరికే పాటలు వాళ్ళే కదా, పాడగానే ఇచ్చేసారు. పాటగాని కాదు మరి. ఎంతమంది యాదిరెడ్డి పార్లమెంట్ సాక్షిగా చింత చెట్టుకు ఊలాడిండు, ఇక్కడ కేసీఆర్ దీక్ష పట్టిండు. తెలంగాణ మండిపోతుంది కాబట్టి మన పార్టీ బతకాలంటే, మన పార్టీ ముందుకు సాగాలంటే, మనం బతకాలంటే తెలంగాణ ఇయ్యాలే అన్నటువంటి అనిశ్చిత సృష్టించడం కాబట్టి తెలంగాణ వచ్చింది తప్ప దయదలిసి ఇచ్చేది ఉంటే 2009లో ఇచ్చేది కదా. కానీ ఒకటి వాళ్ళేమో మేము ఇచ్చాము అని చెప్పుకునే దానిలో ఫెయిల్ అయ్యారు కాబట్టి, కేసీఆర్ నేను తెచ్చుకున్నాను కాబట్టి సక్సెస్ అయ్యారనే మాట వినపడుతుంది. మీరు అన్న మాట కూడా మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. మంచి క్వశ్చన్ అడిగినావు. నిజంగానే
మీరు తెలంగాణ ఇచ్చిండ్రు అని చెప్పుకునే అర్హత ఎప్పుడు ఉండే? 2009లో ఉండే. మీకు 2009లో చిదంబరం కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టి చిదంబరం ప్రకటన వచ్చింది, తెలంగాణ ఇస్తున్నామని చెప్పేసి. అప్పుడే నిజంగానే మీరు ఇస్తే తెలంగాణ ఇచ్చినట్టు లెక్కుండే. కాంగ్రెస్ ఇచ్చినట్టు ఇచ్చి ప్రకటన వెనుకకు తీసుకున్నప్పుడే కదా శ్రీకాంత్ సార్ చచ్చిపోయిండు. దానికి నిరసనగా అక్కడి నుంచి మొదలైనది, అక్కడి నుంచి ఆత్మహత్యలు మొదలైనవి అని అంటే వేలాది మంది బిడ్డలు చచ్చిపోయారు. ఎంత తెలంగాణ ఆగమైపోయింది. కాబట్టి మండింది ఈ మంటల్లో మనము మాడి మసైపోక ముందే తెలంగాణ ఇవ్వాలి అన్నటువంటి ఒక వాతావరణం సృష్టించడం. వాస్తవంగా సుష్మా స్వరాజ్ గారు, వాస్తవంగా నేను నిజంగా చెప్తున్నా, వారి మద్దతు, వారు సుష్మా స్వరాజ్ గారు 100% చెప్తా ఉన్నా, వాళ్ళు కూడా బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. నేను దానిలో ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పుగా అనట్లేదు. సుష్మా స్వరాజ్ గారు నిజంగా తల్లి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాలి అని పట్టుబట్టి బీజేపీ పార్టీని ఒప్పించి ఇప్పించిన దానిలో, బిల్లు పాస్ అవ్వడం దానిలో ఆమె కంట్రిబ్యూషన్ ఉంది. అంతే తప్ప మేము పెట్టినాము, మేము ఏదో ఇచ్చినాము అనేది వాళ్ళకి అర్హత లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.